ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు చర్చించారు. పంటలపై పడే ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రాంతాల వారీగా అనువైన పంటల ఎంపిక వంటి అంశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని కూడా అధికారులకు సూచించారు. ఏపీలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల అందుబాటులో ఇంకా కొంత లోటు కనిపిస్తోందన్న సీఎం ఇటీవల ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచి ప్రజల విశ్వాసాన్ని పెంచేలా అధికారులు పనిచేయాలని సూచించారు. మరోవైపు రంపచోడవరంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎంతో కలిసి సభలో పాల్గొన్న విద్యార్థిని శివాని ఆత్మహత్య తీవ్ర ఆవేదన కలిగించిందని సీఎం అన్నారు. చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని ఈ విధంగా కోల్పోవడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెబుతూ వారి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు సీఎంకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొని ఆయా శాఖల పనితీరు, చేపడుతున్న చర్యలపై సీఎంకు వివరించారు. సమావేశంలో డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని మరింత పెంచే అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు.